బిడ్డ పుట్టాడు, రోజులు పెరుగుతున్నాయి. చిన్నతనంలో పసిబిడ్డ చాలా బాగుంటాడు, అంతేనా? చిన్న చిన్న చేతులు, లేతగా అప్పుడే పుట్టిన బిడ్డలు చాలా ముద్దుగా ఉంటారు. రోజులు పెరుగుతూ ఉంటే బిడ్డలో ఉన్న అందాన్ని బట్టి చాలా మురిసిపోతాం. ఆ బోసి నోరు చూసి ఇష్టపడుతూ ఉంటాం. వాడికి సంవత్సరం వచ్చింది, కానీ వాడు 6 నెలల్లో ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. ఇష్టపడతామా? 6 నెలలప్పుడు నచ్చాడుగా, ఇప్పుడు ఎందుకు నచ్చట్లు అలాగే ఉంటే? అదే బోసినోరు, ఎక్కడా పాకకుండా అలాగే పడుకొని ఉన్నాడు, అంతేనా? 6 నెలలప్పుడు చిన్నగా బోర్లా పడి పాకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ సంవత్సరం వచ్చింది, సంవత్సరంలో కూడా అలాగే వెల్లికల పడుకున్నాడంట, పాకట్లేదు, కనీసం మాట్లాడడానికి ప్రయత్నం చేయట్లా. ఎలా ఉంటుంది మనకి? నా బిడ్డ ఇలాగే ఉండాలని ఏ తల్లి కోరుకుంటుంది? కోరుకుంటారా? ఏమా మీకుందా ఆశ? ఏమని కోరుకుంటారు? చెప్పండి, ఏమని కోరుతారు? బిడ్డలో ఎదుగుదల కావాలని ఏ తల్లి అయినా కోరుకుంటుంది. ఎదిగే క్రమంలో బిడ్డ ఏం చేయాలి? బోర్ల పడాలి. అది మొదటి క్రమం, అంతేనా? బిడ్డ ఎదుగుతున్నాడు అనడానికి సూచన అది, అంతేనా? బోర్ల పడాలి. బోర్ల పడిన బిడ్డ ఏం చేయాలి? మరలా పాకడానికి ప్రయత్నం చేయాలి. పాకటం ప్రయత్నం చేసిన తర్వాత బిడ్డ గోడలు పట్టుకొని నిలబడడానికి ట్రై చేయాలి. సంవత్సరం వచ్చినా అలాగే కూర్చొని ఒకే చోట కూర్చొని ఉంటే మనకు నచ్చదు. బిడ్డ కూర్చోవాలి, పాకాలి, లేచి నిలబడాలి, చిన్న చిన్నగా తప్పటడుగులు వేస్తూ పడాలి, పడి లెగుస్తూ చిన్నగా అడుగులు మొదలు పెట్టాలి, ఆ తర్వాత పరిగెత్తాలి. ఇది మనిషి యొక్క ఎదుగుదలలో వాడు సక్రమంగా ఆరోగ్యంగా ఉన్నాడు అనడానికి సూచన, ఎదుగుతున్నాడు అనడానికి మనకు కనిపేటువంటి సూచనలు ఇవన్నీ, అంతేనా? కానీ మనం ఆత్మీయ స్థితిలో కూడా మనం ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే కనిపిస్తున్న బిడ్డలో ఎదుగుదల కోరుకుంటున్న మనము మరి దేవుని సన్నిధికి వచ్చి మారు మనసు పొందుకున్న తర్వాత ఇంకా మనం అలాగే కూర్చొని, అర్థమవుతుందా? లోకంలో పాట ఒకటి ఉంది కదా, ఆత్మీయమైన పాట, ఏంటి? చిన్న బిడ్డను నన్ను దిద్దుము ప్రభువా, ఇప్పుడిప్పుడే నడిపించు అని. ఇంకా అదే పాటలో కాదు ఉండాల్సింది మనం. పుట్టిన బిడ్డలో ఎలా అయితే ఎదుగుదల చూడాలని ఈ లోకంలో తల్లిదండ్రులు ఇష్టపడుతూ ఉన్నారో, మనలో కూడా ఎదుగుదల చూడాలని దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు. ఏంటి ఎదుగుదల? సంవత్సరాలు మారుతున్నాయి, ఇంకా మనం ముగింపుకు వస్తామా? మందిరానికి ఆమెను అనేటప్పుడు వద్దామా? ఏది మన ఆసక్తి? దేవుని పట్ల ప్రేమ అనేది క్రియలతో కనపడాలి. ఎలా ఉండాలి? విశ్వాసం అనేది క్రియలతో కూడా ఉండాలి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే సరిపోతుందా నోటి మాటలకి? ఏమా, నేను చాలాసార్లు చెప్పుంటాను, మరి మీకు చెప్పాను లేదా నాకైతే గుర్తులేదు, కానీ కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు ఉన్నారు కదా మన మధ్యలో. ఊరికే ఉదాహరణకి ఆలోచన చేద్దాము. భర్తకు భార్య అంటే ఇష్టం, భార్యకు భర్త అంటే ఇష్టం. భార్య భర్తను బాగా ప్రేమిస్తుంది కదా అని పొద్దున్నే లేచి మీరంటే నాకు చాలా ఇష్టం అండి, ఐ లవ్ యూ అని చెప్పింది అనుకున్నాం. బాగుంది, అంటే ఓహో మా భార్యకు నేనంటే చాలా ఇష్టం అనుకున్నాడు, బాగానే ఉంది. మధ్యాహ్నం కూడా లేచి మీరంటే నాకు చాలా ఇష్టం అండి, ఐ లవ్ యూ అని చెప్పింది. అలా రోజు లేచిన దగ్గర నుంచి కనిపించినప్పుడల్లా ఐ లవ్ యూ చెప్తుంది అనుకోండి, అది ప్రేమించడం? ఏం చేయాలి ప్రేమించడం అంటే? ప్రేమ అంటే ఏం చేయాలి? నోటి మాటలకి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనటమా ప్రేమ అంటే? భర్తకి ఏమి ఇష్టం? భర్త లేవగానే ఏం చేస్తాడు, ఆయన ఏ టిఫిన్ తింటాడు, ఆయన ఏ భోజనం చేస్తాడు, ఎలాంటి కూరలు వేసుకుంటాడు, ఏవి ఇష్టపడతాడు, నేను ఎలా ఉంటే ఇష్టపడతాడు, ఇవి తెలుసుకోవడం ప్రేమ అంటారా? నోటి మాటలకి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పడమా ప్రేమ అంటే? ఏది ప్రేమ? భార్యాభర్తలకు ఇద్దరికి సంబంధించింది. ఏది ప్రేమ అంటే ఐ లవ్ యూ కాదు ప్రేమ. నా భర్తకి ఏమి ఇష్టం అది వండి పెట్టాలి అని భార్య వండి పెడుతుంది చూసారా? చక్కగా నచ్చిన కూరలు మీకు ఇష్టమని చేశానండి, దానిలో ఏం కనిపిస్తుంది? ప్రేమ కనిపిస్తుంది. నీకు ఇష్టమని ఇది తీసుకొని వచ్చాను, ఇది బాగా తింటావు కదా, నేను గమనించాను, నీకు ఇష్టం, అలా చెప్పాల్సిన అవసరం లేదు. క్రియలతో ఏం కనిపిస్తుందమ్మా? ప్రేమను ఎప్పుడైనా 2 రకాలుగా వ్యక్తపరుస్తారు, ఒకటి నోటి మాటలతోటి, మరొకటి క్రియలతో. దేవుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. యోహాను సువార్త 3:16 ఒకసారి తీయండి. దేవుడు కూడా తన ప్రేమను కనబరుస్తూ ఉన్నాడు. ఆ కనబరిచిన ప్రేమను ఎలా కనబరిచాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకం అంటే చెట్లు, అంతేనా? బిల్డింగ్లు, మట్టి బిల్డింగ్లు ఇవేనా కనిపించేది? వాహనాలు, చెరువులు, సముద్రాలు ఇవేనా లోకం అంటే? లోకం అంటే మట్టి కాదు, మనుషులు అంటాం కదా. దేవుడు ఎవరిని ప్రేమించాడంట? లోకంలో ఉన్నటువంటి వస్తువులను కాదు, నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. నేను నిన్ను ప్రేమించాను అని దేవుడు కామ్గా ఉన్నాడా? ఏం చేస్తున్నాడు ఆయన? చదవాలి.
కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాను. నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పిన దేవుడు ఏం చేశాడు అంటే, ఆ ప్రేమను కనబరచడానికి తన ప్రేమకు గుర్తుగా ఎవరినిచ్చాడంట? యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ కోసం నా కోసం ఈ లోకానికి ఇచ్చేసాడంట. ఇవ్వటం అంటే ఏంటి? ఏదో మన ఫంక్షన్లో వస్తాయి గిఫ్ట్లు, అంతేనా? ఎవరి తాహతకు తగ్గట్టు వాళ్ళు బహుమతులు ఇస్తారు ఈ లోకంలో. ఇప్పుడు దేవుని స్థాయి వేరుగా. ఏదో మన ఇంట్లో పెట్టుకునే టైం చూసుకోవడానికి ఉపయోగించే గడియారం లాంటిది కాదు దేవుడు ఇవ్వాలనుకుంది. నీ నా పాపానికి పరిష్కారమైనటువంటి ప్రభువుని ఇవ్వడానికి ఇష్టపడి తన కుమారుణ్ణి లోకానికి పంపించాడంట. యేసేను నీ కోసం నా కోసం ఇచ్చేశాడంట. ఇచ్చేయడం అంటే ఇంట్లో బైబిల్లో షెల్ఫ్లో పెట్టుకొని దుమ్ము దులిపి ప్రతి ఆదివారం తీసుకొస్తున్నామే, ఆ బైబిల్ రూపంలో కాదు ఆయన ఉంది. ఎలా ఉన్నారు? నీ పాపాల కోసం నా పాపాల కోసం ఆయన సిలువ మీద వేలాడినట్లుగా ఆకాశానికి భూమికి. మొన్న ఈ మధ్య గుడ్ ఫ్రైడే అయిపోయింది కదా, మాట్లాడుకున్నాంగా. ఎలా మరణించాడు ఆయన? మనం కోరుకున్నట్లుగా సుఖంగా నిద్రలోనే చావు రావాలి ప్రభు అని కోరుకుంటామే, అలాంటి మరణం కాదు ఆయనకు వచ్చింది. ఎలాంటి మరణం వచ్చింది? ఒక శాపగ్రస్తుడిగా ఆయన 2 చెక్క ముక్కలకు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడాడంట. ఏముంది దానిలో? సిలువ మరణంలో ఏం కనిపిస్తుంది అంటే తండ్రి యొక్క ప్రేమ కనిపిస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన దేవుడు ఆయన కుమారుణ్ణి నీకోసం నా కోసం బలిగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడంట. ఇప్పుడు మనం కూడా దేవుడు అంటే నాకు ఇష్టం అని చెప్తాం. ఏం కనపడాలి మనలో? కూర్చున్నప్పుడు ఏసయ్య అనుకొని, లేచినప్పుడు ఏసయ్య అనుకొని, ఏదైనా దెబ్బ తగలగానే అమ్మయ్య ఏసయ్య అనుకుంటే అదే నా ప్రేమ అంటే? నేను లెగిస్తే దేవుణ్ణే తలుచుకుంటానండి, నాకు ఆయన అంటే చాలా ఇష్టం, ఇదా ప్రేమ అంటే? క్రియలతో, ఇందాక అదే చెప్పాను ప్రేమ ప్రారంభంలో, ప్రేమ అనేది క్రియలతో కనపడాలి. మనం చేసే పనులు మనకు దేవుడు అంటే ఎంత ఇష్టం అనేది చూపిస్తుంది. అవునా? మీరు తొందరగా దేవుని మందిరానికి రావటం ఏం చూపిస్తుంది? లోకంలో ప్రేమించుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు కలుసుకోవాలి అని టైం పెట్టుకున్నారనుకోండి, 5ంటికి కలుసుకుందాం అనుకున్నారనుకోండి, ఎన్నింటికి వస్తారు? మాకు పెద్దగా వాళ్ళతో పరిచయం లేదంటారా? అది తెలుసుగా మనకి లోకంలో పోకడ ఎలా ఉందో. ఎన్నింటికి వస్తారు వాళ్ళు? 5ంటికి కలుసుకుందాం అంటే ఒక్కొక్కరు 4ంటికే వచ్చి కూర్చుంటారు, అంతేనా? ఒకళ్ళు 4:30. ఇప్పుడు 1 గంట టైం పెట్టుకొని కలుసుకున్నారు, వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటారు? ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని చూస్తూ ఉంటారా? నేను వదిలిపెట్టి నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు, ఇంటికి వెళ్ళినా నువ్వే గుర్తొస్తున్నావు. అప్పుడే అయిపోయింది ఆ గంట. అర్థమవుతుందా? అప్పుడే అయిపోయింది ఆ గంట అనుకుంటారా లేదా? ఫోన్లు కూడా మాట్లాడుకుంటా ఉన్నారనుకోండి, ఎలా మాట్లాడుకుంటారు? గంటలు గంటలు నైట్లు గడిచిపోతూ ఉంటాయి, ఏం మాట్లాడుకున్నారో విషయమే ఉండదు, కానీ మాట్లాడుకుంటూనే ఉంటారు. అదేంటి అప్పుడే గంట అయిపోయిందా, అప్పుడే 2 గంటలు అయిపోయిందా అంటే ఏముంది వాళ్ళిద్దరి మధ్యలో? అంటే లోకంలో ఉన్న దానిలో ఆకర్షణ ఉందిలేండి, ఉదాహరణకు నేను చెప్తున్నా. ప్రేమించే వాళ్ళకు సమయం తెలియదంట, అంతేనా? అలాంటిది మనం దేవుని మందిరానికి రావాలి అంటే అమ్మో ఇంకొక గంట కూర్చోవాలి, 2 గంటలు కూర్చోవాలని లెక్క పెడుతున్నామంటే ఏముంది నీకు దేవుని పట్ల? చాలామంది ఎందుకు పెందలాడే రాలేదు అంటే, పాటలు మొదలు పెట్టాక వాక్యం చెప్పేటప్పుడు వెళ్దాం, వాక్యం అయితే అరగంట గంటలో అయిపోతుంది, అయిపోగానే ఆమెను చెప్తే వచ్చేద్దాం, గంట కూర్చుంటే చాలే అనుకుంటున్నాం. అంటే ఏం కనిపిస్తుంది మన క్రియల్లో? ప్రేమ ఉందా? నిజంగా నువ్వు ప్రేమించిన దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే దేవుని మందిరంలో ముందు రావాలి. నేను నా దేవుణ్ణి కలుసుకోవాలి, నా ప్రభుతో నేను ముచ్చటించాలి. ప్రతి చల్లపూట దేవుడు ఏం చేశాడు? ఏదైనా వారితో మాట్లాడడానికి వచ్చేవాళ్ళంట. అపవాది వారి జీవితాల్లోకి రాకముందు వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళు. తండ్రి అనుకుంటూ ఆదాము హవ్వలు ఏం చేసేవాళ్ళమ్మా? తండ్రిని ఎదుర్కోవడానికి ఎంతో సంతోషంగా పరిగెత్తారు. అపవాది వచ్చాక కదా దేవునికి మనిషికి దూరం ఏర్పడింది. ఈ రోజున నీవు దేవుని సన్నిధికి రావడానికి, లేదా నేను దేవుని సన్నిధికి రావడానికి నిర్లక్ష్యం చేస్తున్నానంటే అర్థం ఏంటి? ఎక్కడో మధ్యలో ఎవరో ఎంటర్ అయిపోయారు, అంతేనా? మనకి అమ్మో గంట అనిపిస్తుందంటే ఎక్కడో పొరపాటు జరిగింది. తండ్రిని ప్రేమించాల్సిన స్థానంలో ఇంకా దేన్నో ప్రేమిస్తున్నాం, అంతేనా? నేను మీకు 10 మంది కుష్ఠరోగుల గురించి చెప్పాను, గుర్తుందా? ఏం గుర్తుంది చెప్పండి? 10 మంది కుష్ఠరోగులు. 10 మంది స్వస్థత పొందుకున్నారు, ఒక్కతను వెనక్కి తిరిగి వచ్చాడు. ఆ వెనక్కి తిరిగి వచ్చిన అతన్ని బట్టి దేవుడు సంతోషించాడా? ఏమన్నారు?
మిగతా 9 మంది ఎక్కడ? ప్రభుకి ఎవరైతే రాలేదో వాళ్ళ మీదే మనస్సు ఉంటుంది. నేను పోయినసారి కూడా మీకు ఈ విషయాన్ని గురించి అంశం మాట్లాడినప్పుడు చెప్పాను. వచ్చిన ఆ వ్యక్తి సాష్టాంగపడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఇతడు నన్ను స్తుతిస్తున్నాడు కదా అని అతని మీద లేదు మనస్సు, ప్రభువుకి ఎవరి మీద ఉంది? రాకుండా అక్కడే ఆగిపోయారు చూసారా? ఆ 9 మంది మీద ఉందంట. మనం ఎప్పుడైతే ఆలస్యం చేస్తూ ఉంటామో, నీ కోసం నా కోసం ఆలోచిస్తూ ఉంటాడు ప్రభు. ఎందుకు నా బిడ్డ ఇంకా రాలేదు, ఎందుకు ఆలస్యం చేస్తుంది, నా బిడ్డకు మేలు చెయ్యాలనే కదా నేను కోరుకుంటున్నాను, నా బిడ్డను ఆశీర్వదించాలనే కదా నేను కోరుతున్నాను. లెగిస్తే మాత్రం ప్రార్థన మనవులు మాత్రం బాగా చెప్తారు, అంతేనా? అమ్మ దీనికోసం ప్రార్థన చేయమ్మా, శ్రవంతమ్మ దీనికోసం ప్రేయర్లో పెట్టమ్మా, ఉన్నారు ముసుగేసుకుంటుంది చిన్నగా. ప్రార్థన రిక్వెస్ట్ చెప్పటం కాదు, దేవునికి మనం అడుగక మునుపే మన అక్కరలు తెలుసు. కానీ అడగాల్సిన బాధ్యత ఎవరిది? మనది. ప్రభు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి నీ జీతాన్ని ఆయనకి ఇవ్వడం కాదు ఆయన కోరుకునేది. అర్థమవుతుందా? నువ్వు మంచిగా ఏదో ఉన్నతమైన స్థితిలో ఉండి మంచి పొజిషన్లో ఉండి ఆయన కోసం బ్రతకాలని కోరిక ఉంది, కానీ నీ చదువు కాదు, నీ ఉద్యోగము కాదు, నీ ఆస్తి కాదు దేవుడు కోరుకుంటుంది, మన హృదయాన్ని కోరుకుంటాడంట కదా. ప్రకటన గ్రంథంలో చూస్తాం, దేవుడు ఎక్కడ నిలబడ్డాడంట? హృదయం అనేటువంటి తలుపు దగ్గర నిలవబడి తడుతున్నాడంట. ఇంకా తట్టాల్సిన పని ఏంటి అంటే, మనం తలుపు తీయట్లేదు అంతే. లోకంలో అన్నిటికీ తలుపులు తెరుస్తాం, అరుగుల మీద కూర్చొని ముచ్చట్లాడడానికి, చక్కగా గాసిప్స్ మాట్లాడుకోవడానికి, ఆ వదిన, ఆ అక్క, ఆ చెల్లి, ఆ అన్న ఎలా ఉన్నాడు, ఆ బావ ఎలా ఉన్నాడు అని అన్నిటికీ మాట్లాడుకుంటాం. కానీ దేవుని గురించి మాట్లాడుకుంటున్నామా? ప్రారంభం నుంచి నేను చెప్తుంది అదే. మనం దేవుణ్ణి ప్రేమించాలి అని అంటే నోటి మాటలకు నేను దేవుడు అంటే ఇష్టమండి అని చెప్పటం కాదు, ముందు దేవుని సన్నిధికి రండి. ఎవరైతే ముందు వస్తారో వాళ్లకు నిజంగానే ఆశీర్వాదం. వాక్యమే చెప్తూ ఉంది, ఈ లోకపరంగా ఆశీర్వాదం, ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. కావాలా మీకు ఆశీర్వాదాలంటే అందరం చేతులు ఎత్తుతాం, కానీ దానికి తగ్గ అర్హత కూడా కావాలిగా. ఏమో కావాలా లేదా? మనలో ఎదుగుదల చూడాలనుకుంటున్నాడు దేవుడు. ఈ లోకంలో బిడ్డ ఎదక్కపోతే ఎంత బాధపడుతున్నాం. దేవుడు కూడా మనల్ని చూసి 10 సంవత్సరాలు అయిపోయింది, 15 సంవత్సరాలు అయింది, ఇంకా ఏం కావాలి? ఇంకా మందిరానికి క్రమం రావడమే తెలియదు. అర్థమైందా? మందిరానికి క్రమంగా రావడమే తెలియకపోతే దేవుడు సంతోషిస్తాడా మనల్ని బట్టి? గుర్తుపెట్టుకోండి, ఈసారి వారానికైనా మీరు 10:30 కల్లా లోపల ఉండాలి. ఖచ్చితంగా పాటలు మొదలు పెట్టాలి. పెదనాన్న 80+ ఉన్నారు, ఆయన దగ్గర దగ్గర 80. కొలసను కూడా చూసుకొని ఇక్కడ చూసుకొని మళ్ళీ గాజులపాలెం వెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుంచి మేము రావాలి. ఆయన అలాగే కూర్చుంటాడు. ఆయనకి దేవుడు ఎంత ఓపిక ఇచ్చాడు. మనం దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడే మరలా పక్షిరాజు యవ్వనం వలె మరలా యవ్వనాన్ని ఇచ్చి బలపరుస్తూ ఉన్నాడు. మనం ఇంకా ఎందుకు అక్కడే కూర్చున్నాం? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఎందుకుంది? మనం కదలడానికి ఇష్టపడట్లా, నేను ఇక్కడే ఉంటాను, అలాగే పాకను, నడవను, లేవను అంటున్నాం మనం. దేవుడు ఎదుగుదల, నిన్ను నన్ను వాడుకోవాలనుకుంటున్నాడు దేవుడు, ఆయన చేతిలో పాత్రలుగా. సామెతలు 16:4 మాట చూపించే కదా ఒకసారి చూసి. అసలు వాస్తవానికి మనం ఈరోజు ఏం మాట్లాడుకోవాలి? మోషే గారి కుటుంబాన్ని గురించి, ఆయన జీవితాన్ని గురించి మనం స్టడీ చేస్తూ ఉన్నాం, అవునా? ఆయన ప్రార్థనా జీవితాన్ని గురించి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఈరోజు మొత్తం డైవర్ట్ అయిపోయింది. సామెతలు 16:4, యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. దేవుడు ప్రతి వస్తువు పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. నేను అంతకు మునుపు కూడా చెప్పానేమో గుర్తులేదు, మన ఇంట్లో ఇల్లు కట్టుకున్న తర్వాత అన్ని రకాల వస్తువులు కూర్చుకుంటామా? కొత్త ఇల్లు మంచిగా పెయింట్లు వేసాం, మంచిగా కట్టుకొని లోపలికి వచ్చాం. రాగానే ఇంటి తలుపు మూల ఏముంటుందమ్మా? తలుపుకి మూల ఏముంటుంది? చీపురు ఉంటుందా? కొత్త ఇంట్లో చీపురు ఎందుకు నీకు? చెప్పాలి, చీపురు ఎందుకు? కొత్త ఇల్లే కదా, చీపురు ఎందుకు? దుమ్ము వస్తుంది, దాన్ని క్లీన్ చేసుకోవాలని చీపురు తెచ్చి ఎప్పుడు పెట్టుకున్నావు? లోపలికి దుమ్ము వచ్చి చెత్త చెత్తగా అయిపోయాక చీపురు తెచ్చుకున్నావా? ఎప్పుడు తెచ్చుకున్నావు? ఇల్లు కొత్తదే, మొత్తం క్లీన్ చేసుకున్నాం, గృహప్రవేశం పెట్టుకున్నాం, ప్రార్థన పెట్టుకున్నాం, కూడికి పెట్టుకున్నాం, అంతా బాగుంది నీట్గా, అంతేనా? అప్పటికి అన్ని కడిగేసి ఉంటావు, కానీ మూలే ఉంటుంది, చీపురు ఉంటుంది. ఇంట్లో మసిగుడ్డు ఉంటుంది వంటగదిలో.
ఎందుకు ఇవన్నీ? అన్నం పొంగిద్దేమో, అంతేనా? వేడి వస్తువులు పట్టుకోలేం. ఇంట్లో ఇంకా ఏ పనులు మొదలు పెట్టక మునిపే, సామాన్లు లోపలికి రాక మునిపే మనకు కొన్ని ఐడియాలు ఉన్నాయి. ఇల్లు కట్టుకోగానే వంటగదికి ఏమేం కావాలి, అంతేనా? షింక్ కడుక్కునే సబ్బు లేదా పీచు, అంతేనా? ఇంట్లోకి మసిగుడ్డ కావాలి, ఆ ఇల్లు శుభ్రం చేసుకోవడానికి చాట చీపురు కావాలి. ఇవన్నీ ఎలా తెచ్చుకున్నాం? పనంతా చేసుకున్న తర్వాత కాదు, పొయ్యి మీద డేక్ష పెట్టి అయ్యో కాలుతుంది ఇప్పుడు వెళ్ళి మసిగుడ్డ తెచ్చుకోవాలనుకో మనం. ఎప్పుడు కాలుతుంది కాబట్టి ముందే నాకు ఒక క్లాత్ కావాలి, మసిగుడ్డ కావాలి పట్టుకోవడానికి, వేడి వస్తువులు పట్టుకోవడానికని ఎలా ప్రతిదానికి ప్రిపేర్డ్గా పెట్టుకుంటావో దేవుడు కూడా ఈ లోకంలో ప్రతి వస్తువుని ఎలా కలుగజేశాడంటమ్మా? దాని పని నిమిత్తం కలుగజేశాడంట. అంటే ప్రభువుకు ఒక ఉద్దేశం ఉంది. సూర్యుడు చంద్రుడు ఎందుకు కావాలి? భూమి మీద వెలిగివ్వడానికి. ఆది కాండంలో ఉంటుంది, తర్వాత చదువుకోండి. సేమ్ అంతే నీ పట్ల నా పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 ఒక్కసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. వాస్తవానికి ఈ విషయాలన్నీ ఎప్పుడో మీతో మాట్లాడా కదా, కానీ మనకున్న జబ్బు ఏంటంటే ఇలా వినగానే అలా వదిలేస్తాం, అంతేనా? ఇలా వినేసి అలా వదిలేస్తాం. లోకంలో ఉన్న ముచ్చట్లయితే హృదయంలో భద్రపరుచుకొని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. ఇంత మాట అంటదా నన్ను, నేను అసలు చచ్చిపోయినా కూడా ఆ అమ్మాయిని గుర్తుపెట్టుకుంటాను, ఆ వదిన్ని నేను జన్మలో క్షమించనని అనవసరమైనవన్నీ హృదయంలో పెట్టుకుంటే హృదయంలో ఖాళీ లేదు ఇక, అంతేనా? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంట. మనం దేనితో నింపబడుతూ ఉన్నాం? దేవుని వాక్యం చేత కాదు నింపబడుతుంది. లోకంలో ఉన్నటువంటి మలినము వ్యర్థమైన మాటల చేత నింపబడి అవే మాట్లాడుతూ ఉన్నాం. దేవుని వాక్యం లోపలికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఖాళీ లేదు. ముందు మన హృదయాన్ని ఖాళీ చేస్తే దేవుని వాక్యం లోపలికి వెళ్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాం. దేవుడికి ఈ లోకంలో ఉన్న వస్తువులను కలుగజేయటం వెనక ఎలాంటి ఉద్దేశం అయితే ఉందో, నిన్ను నన్ను కలిగించడం వెనక కూడా ప్రభువుకి ఒక ఉద్దేశం ఉందంట. దేనికోసం? సత్క్రియలు చేయడానికి మనల్ని దేవుడు కలుగజేశాడంట. నేను పోయినసారి కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను, నాకు ఓపిక ఎక్కువే. ఏంటి మంచి పని చెప్పాలి? ఏంటి మంచి పని టోనీ? ఏంటి మంచి పని? ఓ 2 చెప్పు మంచి పనులు, నీకు తెలిసి చెప్పుమా. మంచి పని చెప్పు. మంచి పనులే తెలీదా మనకి? గ్రేస్ చెప్పు, నువ్వు చెప్పు. ఎవరైనా అవసరతలో ఉంటే వాళ్ళకి సహాయం చేయటం మంచి పని. ఇంకా వచ్చేపోయే వాళ్ళకి ఫ్లాస్క్లో టీ పోసి ఇవ్వటం మంచి పని, సుజాత వదిలికి, అంతేనా? రండి అప్పుడే ఒట్టి చేతులతో వెళ్తారు, టీ తాగెళ్తారు అనేది. మంచి పని అంటే అన్నదానాలు, విద్యాదానాలు, వస్త్రదానాలు, కన్యాదానాలు ఈ లోకంలో మంచివే. కానీ ఇలాంటి మంచి పనులు మనమే కాదు, లోకంలో ఉన్న లోకస్తులు కూడా చేస్తారా లేదా? వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క పండగలప్పుడు, వాళ్ళ ఇంట్లో శుభకార్యాలప్పుడు ఏం చేస్తారు? బయట అందరికీ భోజనాలు మనతో పాటు వాళ్ళు కూడా పెడుతున్నారు, మనకంటే గొప్పగా పెడతారు, అవునా కదా? మనకంటే కొన్ని వేల మందికి అన్నదానాలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు అది చేసి మనం అది చేస్తే దానికోసమైనా దేవుడు కలిగించింది? చెయ్యాలి, ఇది కూడా చెయ్యాలి. మత్తయి సువార్త మీరు 25 తర్వాత చదవండి. రేపు 2వ రాకడలో ప్రభు కూర్చున్నప్పుడు అడుగుతాడంట, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి అన్నప్పుడు, ప్రభు మాకు ఎందుకు ఇస్తావు నువ్వు నిత్య జీవం అన్నప్పుడు? నువ్వు ఆకలితో ఉన్నప్పుడు ఆహారం పెట్టావు, ఇవి కూడా ఉన్నాయి, చెయ్యాలి. అయితే దీనికంటే శ్రేష్టమైన పని చేయడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. సత్క్రియ అని బైబిల్ మాట్లాడుతుంది. ఏంటి సత్క్రియ అంటే, ఈ లోకంలోకి వచ్చిన మనిషి పెరిగి పెద్దవాడయ్యాక జ్ఞానేంద్రియాలు ఎదిగిన తర్వాత ఈ లోకంలో ఉన్న మాలిన్యాన్ని, పాపాన్ని అంటించేసుకున్నాడు. అంటించుకొని దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. నేను చాలాసార్లు చూపించిన వచనమే, యెషయా గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మన పాపాలు, మన దోషాలు దేవునికి మనకు ఎలా వచ్చినాయంట? అడ్డుగా వచ్చాయి. ప్రారంభ కుటుంబంలో దేవుడు తనతో కలిసిన కుటుంబాన్ని, సహవాసం కలిగిన కుటుంబాన్ని చూడాలనుకున్నాడు.
ఆదాము హవ్వమ్మలు దేవుణ్ణి మధ్యవర్తిగా చేసుకుని మూడవ వ్యక్తిగా చేసుకుని ఉన్నంత వరకు వాళ్ళ జీవితం బాగుంది. బాగుందా? ప్రతి చల్లపూట చక్కగా సంతోషంగా ఉన్నారు, చక్కగా జంతువులతోటి వారి పనిపాట్లు చేసుకుని సంతోషంగా ఉంది వాళ్ళ కుటుంబం. కానీ ఎప్పుడు ఆ కుటుంబంలో పతనం ఏర్పడింది, నాశనానికి నడిపించబడింది ఎప్పుడు అంటే మూడో వ్యక్తిగా ఉండ దేవుణ్ణి పక్కన పెట్టి అపవాదికి స్థానం ఇచ్చారు. అదేనా మనం చూస్తాం. ఏదేనులో దేవుడు మూడో వ్యక్తిగా వారి జీవితాల్లో ఉన్నంత వరకు భార్యాభర్తలు ఆ కుటుంబం బాగుంది. ఎప్పుడు నాశనమైంది, ఎప్పుడు ఏదేనులోంచి గెంటి వేయబడింది? అపవాది వచ్చిన తరువాత అపవాదికి తమ కుటుంబంలో స్థానం ఇచ్చాక అపవాది మాట విని ఆ మాటకు చెప్పున వాళ్ళు బ్రతికిన తరువాత కదా వాళ్ళ జీవితాల్లో దేవునికి దూరం ఏర్పడింది. మన యొక్క పాపము దేవునికి మనకు దూరాన్ని తీసుకొచ్చింది. ఆ దూరాన్ని తగ్గించడానికే మన ఈ లోకంలోకి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి ఆయన ముఖాన్ని చూసేటువంటి గొప్ప భాగ్యాన్ని మనకిచ్చాడు. ఇప్పుడు మనం పొందుకున్న మేలు, మనం పొందుకున్న రక్షణ ఏదైతే ఉందో దాన్ని ఇతరులతో పంచుకోవడమే మంచి పని. ఏంటి మంచి పని? ఫలానా షాప్లో బట్టలు మంచి క్వాలిటీ తోటి చాలా చవకగా దొరుకుతాయి, చాలా చీప్, 1000కి 2 చీరలు అంట, 1000కి 4 చీరలు అంట. ఇలాంటి ఆఫర్ చూస్తే మనం ఏమనుకుంటాం? నేను ఒక్కదాన్ని తెచ్చి పెట్టుకోవాలనుకుంటాం ఎవరైనా? ఆడవాళ్ళకున్న స్వభావం ఏంటంటే వెంటనే అది తెలియగానే ఎదిరింటోళ్ళకి, పక్కింటోళ్ళకి, దూరంగా ఉన్న బంధువులకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఫలానా దగ్గర మంచి ఆఫర్ ఉంది, భలే మంచి మంచి బట్టలు ఉన్నాయి, కావాలంటే నీతో పాటు నేను కూడా వస్తారా, ఇలాంటి ఆఫర్ మిస్ చేసుకోమాకని చెప్తామా లేదా? చెప్తారా? ఇప్పుడు సేమ్ అంతే, ప్రభు దగ్గరికి వస్తే మన పాపాలు కడిగి వేయబడతాయి. ఈ లోకంలో మనుషులు చేయనటువంటి సహాయము, మనుషుల దగ్గర లేనటువంటి పరిష్కారం దేవుని సన్నిధిలో దొరుకుతుంది. ఆయన సన్నిధిలోకి వస్తే మన పాపాలకు క్షమాపణ దొరుకుతుంది, మన పాపం నుంచి విడుదల వస్తుంది, మనకు నిత్య జీవానికి వెళ్ళడానికి మార్గాన్ని ప్రభు సన్నిధిలోనే కనుగొనగలుగుతాం. మన చెడు పోవడానికి దేవుని సన్నిధికి వస్తే మనకు జరిగే మేలులు ఏంటి అంటే చెడుతనానికి తెలియకుండానే దూరం అయిపోతాం. నేను చాలాసార్లు చెప్పాను, మరి గుర్తుందో లేదో కానీ నేను ఒకప్పుడు లోకల్లో ఉన్నప్పుడు దారుణమైన స్థితిలో ఉన్నా. ఇప్పుడు ఇలా చూసి ఓకే శ్రవంత్ అమ్మ అనుకుంటున్నారు, కానీ లోకంలో ఉన్నప్పుడు నన్ను చూస్తే వామ్మో అనుకుంటారు మీరు. అలాంటి భయంకరమైన స్థితి, లోకంలో ఉన్నవన్నీ అనుభవించే వచ్చాను. కానీ దేవుడు పట్టుకున్న తర్వాత ఎవరు నన్ను బలవంతం చేయలే. దేవుని వాక్యం ప్రతిరోజు వినటం వల్ల, ఆయన సన్నిధిలో గడపటం వల్ల దేవుని వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు మనలో ఉన్న లోపాలు అర్థమవుతాయి. అంతేనా? చీకటిలో ఉండి మనం ఎంత రెడీ అయినా మనం ఎలా ఉన్నామనేది మనకు తెలియదు. అంతేనా? పౌడర్ ఎక్కువ రాసుకోవచ్చు, తక్కువ రాసుకోవచ్చు, తల సరిగ్గా దూకోవచ్చు, దూకోకపోవచ్చు. కానీ వెలుగులోకి వచ్చాక అద్దం ముందుకు వెళ్ళి నిలబడితే ఆ వెలుగులో ఏం కనిపిస్తుంది? మనం ఎలా రెడీ అయ్యాం, మంచిగా కట్టుకున్నామా లేదా చీర, మంచిగా పౌడర్ రాసుకున్నామా లేదా, మంచిగా తల్లూకున్నామా లేదా, ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? వెలుగులోకి వచ్చాకే తెలుస్తాయి. దేవుని సన్నిధికి రావడం వల్ల మనకు జరిగే మేలేంటి అంటే నా పాపపు జీవితం అనేది ఆయన వెలుగులో కనిపిస్తుంది. కీర్తనలు 90లో ఉన్న మాట ఒకసారి చూడండి, ముగించేసుకుందాం, మాకు ఇంకా అక్కడ టైం అవుతుంది కదా. 90వ కీర్తన 8వ వచన భాగం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో ఏం కనపడుతున్నాయంటమ్మా? నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి. ఎక్కడికి వస్తే కనపడతాయి మన పాపం? లోకంలో ఉన్న వారితో కూర్చుంటే ఆ అక్క కంటే నేను బాగున్నాను, ఆమె చాలా భయంకరమైన నోరుగల మనిషి, గయ్యాలి, కాబట్టి ఆమెతో పోల్చుకుంటే నేను చాలా మంచిదాన్ని అని లోకంలో కూర్చుంటే వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మన జీవితం బాగుండొచ్చు గాక. అంతేనా? జెంట్స్ ఉన్నారు అనుకోండి, పక్కన ఆయన బాటిల్ ఎత్తితే దింపడు, నేనేం తాగుతాను, మహా అయితే ఒక పెగ్గే నేను తాగేది, కాబట్టి నేను నీతిమంతుడిని అనుకుంటాడు. లోకంలో కూర్చుంటే ఇలాంటివే వస్తాయి. అతడు దొంగతనాలు చేస్తాడు, నేనేం పెద్దగా దొంగతనాలు చేయనే, ఎప్పుడో నేను పండక్కి మందిరానికి వస్తా కాబట్టి నేను నీతిపరుణ్ణి అనుకుంటాడు. లోకంలో ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఆలోచనలే, మందిరానికి వెళ్ళమ్మా కానీ పనున్నప్పుడు మానే అంటుంది లోకం. అర్థమవుతుందా? కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండటం మొదలు పెడతామో ఆయనతో పరిచయం ఎక్కువ అవుతుంది మనకు. అంతేనా? కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల మధ్య ఎప్పుడు ఒకళ్ళ గురించి ఒకరికి అర్థం అవుతుంది ఏమా?
ఈరోజు పెళ్ళైనప్పుడు కలుసుకొని మరలా సంవత్సరం తర్వాత హ్యాపీ యానివర్సరీ కలిశారు అనుకోండి, తెలుస్తుందా ఒకళ్ళ కోసం ఒకళ్ళకి? ఎప్పుడు తెలుస్తుంది? రోజు వాళ్ళు కూర్చొని కొద్దిగా సమయాన్ని గడపాలి. గడిపితే ఒకరి గురించి ఒకరికి తెలుస్తుంది. నీ ఇష్టాలు ఏంటి, నీ ఉద్దేశాలు ఏంటి, నువ్వు ఎలా ఉన్నావు, ఏంటి, ఏం చదువుకుని, ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? సమయాన్ని గడుపుతూ ఉంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకు అవగాహన వస్తుంది, ఒకళ్ళ గురించి ఒకళ్ళకు తెలియడానికి అవకాశం ఉంది. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన సన్నిధిలో కూర్చుంటావో ఆయన ఏంటో నీకు అర్థం అవుతుంది, నువ్వేంటో నీకు అర్థం అవుతుంది. అర్థమైందా? మనమేంటో ఆయనకు తెలుసు, ఆయన ఏంటో మనకు తెలియాలంటే ఆయన సన్నిధికి రావాలి. మనమేంటో తెలుసుకోవడానికి కూడా ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడే తెలుస్తుంది. లోకంలో కూర్చుంటే మనం నీతిమంతులమే లోకస్తులతో పోలిస్తే. ఆ అమ్మ కంటే మంచిదాన్నే, ఈ అమ్మ కంటే మంచిదాన్నే అని పోలికలు బాగానే ఉంటాయి. కానీ దేవుని సన్నిధికి రాగానే 90వ కీర్తనలో చెప్తుంది ఏంటి? ఆయన ముఖ కాంతిలో ఏం కనిపిస్తున్నాయంట? బహిరంగంగా బయటకు. ఈవెన్ ఇప్పుడు మాట్లాడుతున్న నా హృదయంలో ఏముందో మీకు తెలుసా? తెలుస్తుందా? కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మన రహస్య పాపాలని ఆయన వెలుగులో, ఆయన ముఖ కాంతిలో కనిపిస్తాయి. అలా కనిపించాలంటే వెలుగులోకి రావాలి. వెలుగులోకి రావటం అంటే ఏంటి? దేవుని మందిరానికి రావటం. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, అవునా కదా? ఆయన సన్నిధిలోకి వస్తే ఆయన ఏంటో తెలుస్తాడు, మనమేంటో తెలుస్తుంది. మనమేంటో తెలిసినప్పుడు ఏం చేస్తాం? ఆదాము హవ్వములు అప్పటి వరకు నా తండ్రి అనుకొని ప్రతి చల్లపూట వెళ్ళిపోయారు. ఉదాహరణకి చెప్తున్నా, అలా ఏం జరిగి ఉండదులే. కానీ పిల్లలు మన ఇంట్లో ఉన్నప్పుడు తండ్రి బైక్ అక్కడ బయట పార్క్ అయింది, సౌండ్ అడుగుల శబ్దం వినబడగానే పిల్లలు ఏం చేస్తారు? డాడీ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తారా? గబుక్కును చేతులు ఇచ్చి ఎత్తుకోమని చెప్పి చేతులు ఇస్తారు. తండ్రి వెంటనే అక్కును చేర్చుకుంటాడు. సేమ్ అంతే, ఏదేనులో ప్రతి చల్లపూట దేవుని యొక్క దర్శనము, ఆయన స్వరం వినపడిన ప్రతిసారి ఏం చేసి ఉంటారు వాళ్ళు? తండ్రి అని ఎదుర్కొని వెళ్ళి ఉంటారా? వెళ్ళారు. ఈ క్రమంలో దేవుని యొక్క స్థితి ఏంటో వాళ్ళకు తెలియదు. దేవుడు ఎంత ఉన్నతుడు, ఎంత సార్వభౌమాధికారం కలిగిన వ్యక్తో మనుషులుగా ఉన్న ఆదాము హవ్వములకు తెలియదు. మా నానే అనుకున్నారు. ఎప్పుడైతే వారి జీవితాల్లో అపవాది వారిని పాపంలో పడేసిందో వారి యొక్క స్థితి ఏంటో వాళ్ళు ఎరిగారు. ఎప్పుడైతే దేవుడు ప్రతి చల్లపూట వచ్చినట్లు వచ్చాడు, ఆ రోజు కూడా ఆదామా ఆదామా ఎక్కడున్నావు అని అడిగాడు. అప్పుడు ఇతడేమంటున్నాడు? చదవండి, ఆదికాండం 3వ అధ్యాయము 8వ వచనం నుంచి. చల్లపూటను ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా ఎక్కడ దాక్కున్నారంటమ్మా? తోట చెట్ల మధ్యలో దాక్కున్నారంట. ఎందుకు అవసరం వచ్చింది? వాళ్ళకి అర్థమైంది దేవుడు ఎంటర్ అవుతున్నాడు, ఆయన స్వరం వినపడగానే వీళ్ళకి ఏమర్థమైంది? ప్రతిరోజు అలాంటి ఫీలింగ్ లేదు. ప్రతిరోజు ఏమనుకునేవాళ్ళు? మా నాన్నే అనుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రిని హద్దుకుంటూ ఉన్నారేమో. కానీ ఈరోజు వేరుగా ఉంది. ఈరోజు ఏమైపోయిందంటే పాపం వచ్చింది వారి జీవితంలో. పాపం రాగానే వాళ్ళకి అర్థమైపోయింది, ఆ వెలుగులోకి మేము వెళ్ళలేము. వెళ్తే ఏమవుతుంది? మా రహస్య పాపాలు ఏవైతే ఉన్నాయో కనిపిస్తేనే దాక్కున్నారంట. అంటే అప్పుడు అర్థమైంది వాళ్ళకు దేవుని యొక్క స్థితి ఏంటో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత ఉన్నతుడో, ఆయన యొక్క అధికారం ఎంత గొప్పదో అర్థమయ్యి దాక్కున్నారంట. కానీ దాక్కోవాలని కాదు దేవుడు కోరుకుంటుంది. నా పాపాలను విడిచిపెట్టి ఆయన వెలుగులో గ్రహింపులోకి వచ్చిన తర్వాత వాటిని విడిచిపెట్టి ఒప్పుకొని క్షమాపణ పొందుకోవాలని. అతిక్రమములు దాచిపెట్టక వాటిని ఒప్పుకుంటే సరిపోతుందా? విడిచిపెట్టడం కోరుకుంటున్నాడు దేవుడు. వీళ్ళకి కూడా ఏముంది అక్కడ అంటే, ఆ ఏదైనా తోటలో ఒప్పుకోలుంది. అమ్మో నేను పాపిని అనుకొని దాక్కున్నారు. ఆ భయం రాబట్టే దాక్కున్నారంట. కానీ దాక్కోవటం కాదు ప్రభు కోరుకుంటుంది. ఏం చేయాలంట? ఒప్పుకొని విడిచిపెట్టడం కావాలి. ఒప్పుకొని విడిచిపెట్టాలంటే ఎక్కడ ఉండాలి? మన ఇంట్లో ఉంటే రాదా ఒప్పుకోలు? దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుని గురించి తెలుస్తుంది, మనమేంటో తెలుస్తుంది. మనమేంటో తెలిసాక మనకేం వస్తుంది? పాపపు ఒప్పుకోలు వస్తుంది. ఆ ఒప్పుకోలు వచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే సుంకరి ప్రార్థన తెలుసు కదా, ప్రభువా పాపినైనా నన్ను క్షమించు అని ప్రార్థన చేశాడంట. ఆ ప్రార్థన దేవునికి నచ్చి ఆయన పాపాలను క్షమించాడంట. పరిసయ్యుని కంటే సుంకరి దేవుని యొద్ద సమాధానం పొందుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తాం. లూకా 18లో ఉంటా, తర్వాత చదువుకోండి. దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటుంది ఏంటంటే మనం వేసే కానుక కాదు,
మనం ఎప్పుడో పండక్కి కనిపించేటువంటి మన ముఖాలు కాదు. ఆయన ప్రతిదినం నీతో నాతో సంబంధ బాంధవ్యాలను డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కదా, నీతో సమయాన్ని గడపాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. పోనీలే, నా బిడ్డకి లోకంలో పనులు ఉన్నాయి కదా, 6 రోజులు పనులు చేసుకొని ఒక్కరోజు నా కోసం, ఎన్ని రోజులమ్మా, ఒకే ఒక్క రోజు నా కోసం గడిపితే బాగుండని ఆయన ముందు మనకంటే వచ్చి ముందు కూర్చుంటాడు. ఎవరైతే వస్తారో లెక్క పెట్టుకుంటాడు అనమాట. అరే ఇంకా రావాలే, ఇంకా సుజాత రాలేదే, ఇంకా స్వరూప రాలేదని వెతుక్కుంటా ఉంటాడు. అలా వెతుక్కునే అవసరం ఉందంటారా దేవునికి? అలాంటి పరిస్థితి ఏర్పాటు చేద్దామా? ఎంత దుర్మార్గులుగా ఉన్నాము కదా. దేవుడు మన కోసం కాదు ఎదురు చూడాల్సింది, మనం వచ్చి ముందుకు వచ్చని ప్రభు నీ కోసం ఎదురు చూస్తున్నామయ్యా అన్న పరిస్థితిలోకి రావాలి మనం. అర్థమవుతుందా? దేవుడు వచ్చి నా బిడ్డలు రాలేదని వెతకూడదు, మనమే ముందొచ్చి ప్రభా నేను నీ సన్నిధిలో మొరపెట్టాలనుకుంటున్నా, నా అవసరత ఇది, నా అక్కర ఇది అని నువ్వు చెప్తే గబగబా దేవుడు విని నీకు సమాధానాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉంటే నేను ఇప్పుడు రానయ్యా, నేను చాలా బిజీగా ఉన్నాను. ఏం బిజీ? ఇల్లు తుడుచుకోవాలి, ఇల్లు ఊడ్చుకోవాలి. ఏమన్నా రోజు 6 రోజులు ఊడ్చుకుంటున్నారా లేదా? పనులు ఏమన్నా ఉంటే ముందు రోజు చేసుకోండి, లేదంటే 4ంటికి లేచి చేసుకోండి. పనులకు వెళ్ళేటప్పుడు ఎన్నింటికి లెగుస్తున్నారు? 5ంటికి. ఎన్నింటికల్లా అయిపోద్ది పని? 5:30కల్లా అయిపోద్దా? వంటలు కూడా అయిపోతాయా? పనికి ఉన్న విలువ దేవుని మందిరానికి లేదు. అది ఆశ్చర్యం, ఎంత విచారకరం. ఏది ఎక్కువ మనకి? పనిచ్చింది దేవుడే. మనం కష్టపడి 4 మెతుకులు తింటున్నామంటే ఆయన కృప. ఆయన సెలవు లేకుండా ఆహారం తినటం కూడా అసాధ్యమని చెప్తున్నాడు దేవుని లేఖనంలో. ఆయన సెలవు ఇచ్చాడు కాబట్టి నీవు నేను క్షేమాన్ని కలిగి 3 పూట్ల తింటున్నాం. దేవుడు మనకిస్తున్న అవకాశాలను ఆయన చూపిస్తున్న ప్రేమను, కృపను నిర్లక్ష్యం చేస్తే మనకంటే దౌర్భాగ్యులు మరొకరు ఉండరు. దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. మీరు కిలోమీటర్లు పరిగెత్తాల్సిన అవసరం, 2 అడుగులు వేస్తే మందిరం. ఈ 2 అడుగులకి మీరు ఇన్ని వంకలు చెప్తే రేపు నిత్య జీవానికి వెళ్ళడానికి 2వ రాకడ వచ్చింది, ఎలా తీసుకెళ్తాడు ప్రభు? ఏమా 2 అడుగులు వేసి మందిరంలోకి రావడానికే పాపం అలసిపోయావమ్మా, నిత్య జీవానికి ఎక్కడికి వస్తావని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనుకో దేవుడు. ఏమా ఎలా ఉంటుంది? తుడుచుకోమ్మా, నీ ఇల్లు నువ్వు తుడుచుకుంటా ఉండు, శుభ్రంగా వంట చేసుకుంటా ఉండు, చక్కగా నరకంలో నిప్పు ఎప్పుడు రెడీగా ఉంటుంది, వంట చేసుకో అన్నాడు అనుకోండి, సంతోషమేనా మనకి? అర్థమవుతుందన్న మాటలో చిన్న పిల్లలకి చెప్పినట్టే చెప్తున్నా. అర్థమైందా? విడిచిపెట్టబడే జాబితాలో ఉన్నామా, ఎత్తబడే జాబితాలో ఉన్నామా? పెద్దవాళ్ళకే కాదు, మీకు కూడా చెప్తుంది ఇక్కడ. నవ్వుకుంటున్నారేమో మీరు. విడిచిపెట్టబడదామా దేవునితో పాటు? ఆయన ఎదుర్కోవడానికి ఆయనతో పాటు నిత్య జీవానికి వెళ్దామా? నిత్య రాజ్యంలో వారసులుగా ఉందామా? అలా ఉండాలంటే ముందు మనం చేయాల్సింది బోర్ల పట్టం నేర్చుకోండి. ఏంటి బోర్ల పట్టం? టైంకి రండి, ముందు వస్తే దేవునితో పరిచయం ఏర్పడుతుంది. మీకు పరిచయం చేపిస్తా దేవుడు అంటే ఎవరు. అర్థమైందా? దేవుడు అంటే ఏంటో మనకు పరిచయం అయితే ఆయన ప్రేమించడం మొదలు పెడతాం. యెహోవా ఉత్తముడని రుచి చూడాలంట. ఈ లోకంలో ప్రతి వస్తువును రుచి చూడడానికి ఒక విధానం ఉంది. పుచ్చకాయ ఎలా తినాలి? కాయ తెచ్చుకొని కొరికేసుకుని తినేస్తామా? ఎలా తింటాం? ఈ లోకంలో మనం తినే కాయలు ఒక్కొక్క కాయని ఒక్కొక్క రకంగా రుచి చూస్తాం. పుచ్చకాయ తెచ్చుకుంటే కట్ చేయాలి, కట్ చేసి ముక్కలుగా చేసుకున్న తర్వాత ఆ ముక్కల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తాం. ద్రాక్షకాయలను ఏం చేయాలి? అవి కూడా తెచ్చి కడిగి శుభ్రం కట్ చేసుకుంటా కూర్చుందామా? ఎలా తినాలి? డైరెక్ట్గా తినేయచ్చు. ఇప్పుడు కమలాకాయ తినాలనుకో, ఎలా తినాలి? కట్ చేయడాలు ఏం లేవు, డైరెక్ట్గా తినడాలు ఏం లేవు, తొక్క ఒలిచి తినాలి. అరటికాయ ఎలా తినాలి? అది కూడా తొక్క ఒలిచి. అంటే తినే పదార్థాన్ని ఒక్కొక్క రకంగా రుచి చూడగలుగుతాం. ఇప్పుడు దేవుడి ప్రేమను ఎలా రుచి చూస్తాం? ఎలా చూస్తాం? కట్ చేద్దామా? కడిగి నోట్లో వేసేసుకుందామా? ఎలా చూడాలి? ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన మన జీవితంలో కార్యాలు చేస్తూ ఉంటాడు. చూసావా? చాలా విషయాల్లో ఆర్థికంగా నలిగిపోవచ్చు, అనారోగ్య పరిస్థితుల్లోకి వెళ్ళిపోవచ్చు, కొన్నిసార్లు మానసికంగా వెలితిగా ఉండొచ్చు, ఎవ్వరు లేరు ఈ లోకంలో, ఒంటరిని అయిపోయిన అనిపించవచ్చు. అలాంటి సమయంలో దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు. చూసావా? నేను చాలాసార్లు చెప్పా, ఆత్మహత్య చేసుకుందామని వెళ్ళిన నాతో దేవుడు మాట్లాడి పిలుచుకున్నాడు. అప్పుడు అర్థమైంది దేవుడి స్వరం ఎలా ఉంటుందా, దేవుడు ఇలా మాట్లాడతాడా అని. ఆయన ప్రేమను అప్పుడు నేను కనుగొన్నాను. దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా మాట్లాడతాడు.
అది అనుభవించాలంటే వినగలిగిన చెవి మనకు ఉండాలి. అలా ఉండాలంటే ముందు ఆయన సన్నిధిలో ఉండటం నేర్చుకుందాం. ఆయన మాటలు వినడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడితే ఆయన మనతో మాట్లాడడానికి మనం మాట్లాడే వినడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అట్టి సిద్ధపాటు కలిగి వచ్చే వారం నుంచైనా దేవుని ప్రేమించేవారుగా ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి ప్రతి ఒక్కరూ సిద్ధపడాలని కోరుకుంటూ నా మాటల్ని ముగిస్తా ఉన్నాను. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన గొప్ప దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి.